Hello viewers, welcome back to Mini Collections. Name Yami. So after a long time, I'm back here. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఎంబీఏ. సో ఇట్స్ మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న టాపిక్ ఇది. సో ఎంబీఏ సో యూజువల్గా గ్రాడ్యుయేట్ కానివ్వండి, లైక్ రీసెంట్లీ పాస్డ్ అవుట్ స్టూడెంట్ కానివ్వండి, లేదంటే ఆ వర్కింగ్ ప్రొఫెషనల్. సో వర్కింగ్ ప్రొఫెషనల్ అంటే వర్క్ చేస్తూ ఎంబీఏ చేయాలనుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకి ఈ ఎంబీఏ గురించి లైక్ వాట్ ఆర్ ద లైక్ డిమాండింగ్లో ఉన్న స్పెషలైజేషన్స్ ఏంటి, ఆర్ ఎల్స్ ఈ ఎంబీఏ ఎలా చూస్ చేసుకోవాలి, ఎట్లా ఉంటుంది అంటే డిఫరెంట్ అంటే రెగ్యులర్ ఒకటే ఆప్షన్ ఉందా, వేరే ఆప్షన్ ఎలా ఉంది, టైమింగ్స్ ఎలాగా, ఎలా చూస్ చేసుకోవాలి, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈరోజు మీకు దాని గురించి చెప్తాను, ఎంబీఏ గురించి. సో హియర్ లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. సో ఎంబీఏ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. సో ఇప్పుడు ఎంబీఏ అవసరమా అనుకున్న వాళ్ళకి సో ఈ వీడియో. సో ఎస్, అబ్సల్యూట్లీ ఎస్, 100% ఎస్. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎంబీఏ సర్టిఫికేట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ అ కార్పొరేట్ సెక్టర్ టుడే. ఇంతకుముందు లైక్ 5 years or 10 years బ్యాక్, సో ఇట్ వాస్ నాట్ దాట్ ఇంపార్టెంట్. మేబీ అప్పుడు ఎంబీఏ క్వాలిఫికేషన్ కన్నా అప్పుడు మోర్ దెన్ లైక్ గ్రాడ్యుయేట్ ఇస్ మచ్ సఫిషియంట్ అని చెప్పొచ్చు. బట్ ఇప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. చాలా మంది ఉన్నారు. బీటెక్ కావచ్చు, ఎనీ బ్యాక్గ్రౌండ్, కామర్స్, ఆర్ట్స్, ఎనీథింగ్. సో మీ దగ్గర స్పెషల్ క్వాలిఫికేషన్ ఆర్ అడిషనల్ క్వాలిఫికేషన్ ఆర్ డిఫరెంట్ స్పెషలైజేషన్ ఏముంది? వాట్ కైండ్ ఆఫ్ టాలెంట్ డూ యూ హ్యావ్ టు హైర్ పర్టిక్యులర్ కంపెనీ? సో మీరు స్పెషలైజేషన్ చూస్ చేసుకున్న దాన్ని బట్టి విచ్ ఆఫ్ ద లైక్ బ్రాండ్ వాల్యూ ఆఫ్ ద యూనివర్సిటీ, సో ఇవన్నీ మీకు యాడ్ ఆన్ అవుతాయి మీ కెరియర్ గ్రోత్లో. సో ఎంబీఏ వల్ల మీకు ఆల్మోస్ట్ పర్సనల్ లైఫ్ అండ్ కెరియర్ గ్రోత్, కెరియర్ గ్రాఫ్, నెట్వర్కింగ్ గురించి, మార్కెటింగ్ గురించి చాలా నేర్చుకుంటారు మీరు ఎంబీఏ వల్ల. సో ఎంబీఏ ఇస్ వెరీ మ్యాండేటరీ టు అప్డేట్ యువర్ సెల్ఫ్ అండ్ అప్డేట్ యువర్ స్కిల్స్. సో ఎందుకంటే మన డైలీ లైఫ్లో టుడేస్ జనరేషన్ ఆర్ టుడేస్ వరల్డ్ అప్డేటింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నా క్యాజువల్గా మన మొబైల్ అప్డేటెడ్ వర్షన్ కోసమే మొబైల్స్ చేంజ్ చేస్తున్నాం. ద సేమ్ వే స్మాల్ టిప్ చెప్తాను. ఇప్పుడు మేబీ ఇప్పుడు కార్పొరేట్ సెక్టర్లో ఉన్నాం మనందరం. కార్పొరేట్ సెక్టర్లో ఉన్నప్పుడు ఇప్పుడు మీరు ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఉంటారు, లైక్ నార్మల్గా ఎగ్జిక్యూటివ్ తర్వాత పొజిషన్స్ కానివ్వండి, సీనియర్ మేనేజర్, జూనియర్ మేనేజర్ ఆర్ మిడిల్ లెవెల్ మేనేజర్, ఎనీథింగ్. మీరు క్వాలిఫికేషన్ స్ట్రాంగ్గా ఉంటే, మీరు ఒక స్ట్రాంగ్ పొజిషన్ లైక్ సీనియర్ మేనేజర్ పొజిషన్లో మీరు ఉంటే, ఇప్పుడు ఈ కోవిడ్ సిచ్యువేషన్లో చాలామందికి జాబ్స్ తీసేశారు ఆల్మోస్ట్. సో ఈ సిచ్యువేషన్స్లో ఈ సీనియర్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళని రెసిషన్ చేయలేరు. బికాస్ వీళ్ళందరినీ చాలా చూజీగా సెలెక్ట్ చేసుకుంటారు, చూజీగా హైర్ చేసుకుంటారు అని చెప్పొచ్చు. సో వీళ్ళని మళ్ళీ మనం హైర్ చేసుకోవాలి, మళ్ళీ ఇలాంటి వాళ్ళని తీసుకోవాలంటే చాలా కష్టం. సో ఇలా స్ట్రాంగ్ డెసిగ్నేషన్స్లో ఉన్న వాళ్ళని వాళ్ళు రెసిషన్ చేయలేరు. వెన్ యూఆర్ గోయింగ్ విత్ ద బేసిక్ లెవెల్, ఆ గ్రాడ్యుయేషన్ లెవెల్ నుంచి మీరు ఏమైనా ఎగ్జిక్యూటివ్ నుంచి, తర్వాత టీఎల్ నుంచి ఇలా వెళ్తూ ఉన్నారనుకోండి, లైక్ మీరంటే వాళ్ళు చాలా మంది దొరుకుతారు వాళ్ళకి. సో ఈజీగా మీరు రెసిషన్ పోతుంది అనమాట, రెసిషన్ వచ్చేస్తుంది మీకు. సో వాట్ యూ కెన్ డూ ఇస్ వెన్ యువర్ ఫౌండేషన్ లైక్ యువర్ బేసిక్ ఇస్ స్ట్రాంగ్ ఎనఫ్, మీ కెరియర్ గ్రోత్ కూడా అలాగే, ఆ గ్రాఫ్ కూడా దట్ ద పిచ్ విల్ బి వెరీ స్ట్రాంగ్. సో చూస్ వైస్లీ వైల్ డూయింగ్ ఎ మాస్టర్స్ ఆల్సో. మాస్టర్స్ అంటే జస్ట్ ఫర్ ద నేమ్ సేక్ చేయడం కాదు, మీరు స్పెషలైజేషన్. సో ప్రెసెంట్ ఉన్న డిమాండింగ్లో స్పెషలైజేషన్స్ అంటే బిజినెస్ అనలిటిక్స్ కానివ్వండి, డేటా అనలిటిక్స్ కానివ్వండి, ఆర్ ఎల్స్ ఫినాన్స్, మార్కెటింగ్, హెచ్ఆర్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్, ఆర్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్, సప్లై చైన్, ప్రొడక్షన్ మేనేజ్మెంట్, జనరల్ మేనేజ్మెంట్, ఆర్ లీడర్షిప్ అండ్ స్ట్రాటజీ, ఫినాన్స్, చాలా ఉన్నాయి ఇందులో. రీటైల్ మేనేజ్మెంట్ కానివ్వండి, ప్రోడక్ట్ మేనేజ్మెంట్. సో ఇలా చాలా లైక్ మేనేజ్మెంట్ కోర్సెస్ ఉన్నాయి. సో అందులో ఇవన్నీ ఆల్మోస్ట్ టాప్ డిమాండ్ ఉన్న స్పెషలైజేషన్. సో ఇందులో మీ కెరియర్ గ్రోత్కి, మీ కెరియర్ గ్రాఫ్కి ఏదైతే యాడ్ ఆన్ అవుతుందో, లైక్ ఆబ్వియస్లీ ఎండ్ ఆఫ్ ద డే శాలరీ ప్యాకేజెస్ ఇస్ ఇంపార్టెంట్. సో మీకు ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ఆర్ గెటింగ్ a 10 lakhs package, so after doing your MBA it should be more than 10 lakhs, like 13 or 15 lakhs it should be there, right? సో మీరు అలా చూస్ చేసుకోవాల్సి వస్తుంది. సో యూ హ్యావ్ టు థింక్ వైస్లీ బిఫోర్ చూసింగ్ ద స్పెషలైజేషన్. అండ్ చాలా వరకు యూనివర్సిటీస్ అయితే దే ఆఫర్ డ్యూయల్ స్పెషలైజేషన్. డ్యూయల్ అంటే
ఎట్ అ టైమ్ యూ విల్ బి లెర్నింగ్ 2 స్పెషలైజేషన్స్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ ఆర్ సప్లై చైన్ మేనేజ్మెంట్, ఎనీథింగ్. రెండు స్పెషలైజేషన్స్ మీరు చదవచ్చు ఓకే ఈ 2 years పీరియడ్లో. సో దాట్ యూ కెన్ చూస్ ఇట్ అవుట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 3 డిఫరెంట్ ఎంబీఏ చదవడానికి 3 డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చి అందరికీ తెలిసిందే రెగ్యులర్ ఎంబీఏ ప్రోగ్రామ్. రెగ్యులర్ ఎంబీఏ ప్రోగ్రామ్ అంటే వేర్ మీకు క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో యూ హ్యావ్ టు విజిట్ అ క్యాంపస్ అండ్ యూ హ్యావ్ టు స్టడీ అండ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ అండ్ మీ ఫ్యాకల్టీస్ కోఆర్డినేట్ అవుతారు, యువర్ క్లాస్మేట్స్, ఎవ్రీథింగ్ యూ నో అబౌట్ ఇట్. సో అది 2 years ఎంబీఏ ప్రోగ్రామ్. సో దీనికి వచ్చి మీరు జీమాట్, క్యాట్ ఆర్ జిఆర్ఈ, ఎనీథింగ్ యూ హ్యావ్ టు ప్రిపేర్ ఇట్. జిఆర్ఈ అంటే ఆల్మోస్ట్ అబ్రాడ్ లెవెల్ చదువుకునే వాళ్ళు యూజువల్లీ ఎక్కువ ప్రిపేర్ అవుతూ ఉంటారు. అండ్ క్యాట్ ఇట్స్ ఆల్రెడీ వెరీ మచ్ టఫ్. అండ్ మీరు ఎంబీఏ చేయాలనుకుంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చి 10+2+3. సో 10+2+3 అంటే 10th standard and +2 intermediate or +2 PU, which we usually say, and graduation with any background. And here one more restriction is graduation should be a regular one or a distance one. కొన్ని యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తాయి, బట్ డిప్లొమో నో. నన్ ఆఫ్ ద యూనివర్సిటీస్ యాక్సెప్ట్ డిప్లొమో టు డూ యువర్ ఎంబీఏ. దట్ ఈస్ వెరీ మచ్ క్లియర్, పిక్చర్ క్లియర్ ఇట్ ఇస్. సో ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండాలి యాక్చువల్గా. సో విత్ మినిమం పర్సంటేజ్ ఆఫ్ 55%. ఇఫ్ మీరేమైనా టాప్ బీ స్కూల్స్ లైక్ ఐఏఎమ్స్ ఆర్ సింబయాసిస్ ఆర్ రాగ్బియర్ ఆర్ ఈ యూనివర్సిటీస్ పిచ్ చేయాలనుకుంటే యూ హ్యావ్ టు హ్యావ్ మోర్ దెన్ 92% ఇఫ్ యూ వాంట్ టు క్రాక్ యువర్ క్యాట్. అండ్ యూ హ్యావ్ టు బీ వెరీ మచ్ స్మార్ట్ ఇనఫ్ టు క్రాక్ దిస్ క్యాట్ ఎగ్జామ్. సో ఈ క్యాట్ ఎగ్జామ్ క్లియర్ చేస్తే దెన్ యుల్ గెట్ అ బెస్ట్ టాప్ యూనివర్సిటీస్. యూ హ్యావ్ టు చూస్ వైస్లీ బికాస్ మీకు లైక్ ఇఫ్ అట్ ఆల్ ఐఎమ్స్ పెద్ద పెద్ద టాప్ యూనివర్సిటీస్ అయితే మీకు ఆల్మోస్ట్ ఐఎమ్స్ అయితే ఆల్మోస్ట్ 1 CR వరకు మీకు సాలరీస్ ప్యాకేజ్ ఉంటాయి బికాస్ దే గెట్ బెస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయి కాబట్టి యూ కెన్ థింక్ వైస్లీ. దిస్ ఇస్ అ పార్ట్ 1 ఆఫ్ రెగ్యులర్. సో రెగ్యులర్ అయిపోయింది. అండ్ ఈవెన్ ద మీకు సాలరీ ప్యాకేజెస్ బట్టి మీకు బడ్జెట్ కూడా ఉంటుంది. దే చార్జ్ ఆల్మోస్ట్ 16 to 17 ఆర్ ఇట్ మే గో టు 20 lakhs. ఫీ స్ట్రక్చర్ గురించి చెప్తున్నానండి, సాలరీ ప్యాకేజెస్ కాదు. సాలరీ ప్యాకేజెస్ యూజువల్లీ యుల్ బి హ్యావింగ్ క్యాంపస్ ప్లేస్మెంట్ అనమాట. సో మీకు వచ్చే డెసిగ్నేషన్స్ బట్టి దాన్ని బట్టి ఆబ్వియస్లీ యుల్ బి హ్యావింగ్ మోర్ దెన్ 10 ఆల్మోస్ట్. ఫ్రెషర్ అయితే ఇట్ విల్ బి ఆల్మోస్ట్ మోర్ దెన్ 15 lakhs or 25 lakhs somewhere it will be there. సో ఇది రెగ్యులర్ ప్రాసెస్ అనమాట. రెగ్యులర్ వచ్చేటప్పటికి ఇట్లా ఉంటుంది. అండ్ సెకండ్ మెథడ్ వచ్చి డిస్టెన్స్ ఎంబీఏ ప్రోగ్రామ్. సో చాలామంది డిస్టెన్స్ ఎంబీఏ ప్రోగ్రామ్ అనగానే లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే ఈ డిస్టెన్స్ ఎంబీఏ ప్రోగ్రామ్ ఆన్లైన్ మోడ్ ప్లాట్ఫామ్ ఉంటుంది, వెదర్ దే కన్సిడర్ ఇన్ అ కార్పొరేట్ సెక్టర్ అంటే అబ్సల్యూట్లీ ఎస్. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఈ కోవిడ్ సిచ్యువేషన్ కల్లా కావచ్చు, ముందు కూడా కావచ్చు, ముందు నుంచి ఉంది ఇది డిస్టెన్స్ మెథడ్. బట్ పీపుల్ హ్యావ్ లాట్స్ ఆఫ్ ట్రస్ట్ ఇష్యూస్. సో ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఎలా చదువుతాము, లైక్ డౌట్స్ వస్తే ఎలా క్లారిఫై చేస్తారు అనేది చాలా 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 క్వశ్చన్స్ ఉండే. బట్ నౌ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఆల్ ద కార్పొరేట్ సెక్టర్స్ ఆర్ accepting this distance MBA program. But the thing is మీరు accreditations చూసుకోవాల్సి ఉంటుంది. Without accreditations it's just a piece of paper at the end of the day. సో మీరు MBA చేయాలనుకుంటే you have to check the accreditations called AICT, UGC and NAC. సో ఈ accreditations ఉంటే మాత్రం మీరు అడ్మిషన్స్ తీసుకోండి. ఈ accreditations are very important. సో ఒక యూనివర్సిటీ ఆర్ కాలేజ్ ముందు ఒక కాలేజ్గా ఉంటుంది, వాళ్ళు టీచింగ్ మెథడ్స్ కావచ్చు, ద వే ఆఫ్ ద పుట్టింగ్ ద ప్లాట్ఫామ్ కావచ్చు. సో ఇవన్నీ స్టాండర్డ్స్ బట్టి నాకు ఒక రేటింగ్ ఇస్తుంది ప్రతి యూనివర్సిటీ ఆర్ ఏఐసిటి కూడా. సో మీరు ఈ అక్రిడేషన్స్ ఉంటే యు ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని చెప్పుకోవచ్చు. సో డిస్టెన్స్ ఎంబీఏ ప్రోగ్రామ్ వచ్చి మీకు అది కూడా 2 years ఎంబీఏ ప్రోగ్రామ్ ఉంటుంది. సో మీకు ఇందులో వచ్చి మీకు ఐదర్ వీకెండ్స్ ఆర్ వీక్ డేస్, ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యువర్ ఆప్షన్స్. కొన్ని యూనివర్సిటీస్ అయితే వీకెండ్స్ చెప్తారు. అంటే వీకెండ్స్ అంటే మీరు ఆల్మోస్ట్ ఐటీ సెక్టర్లో అందరికీ సాటర్డే సండే ఆఫ్ ఉంటుంది కాబట్టి యూ హ్యావ్ టు విజిట్ దేర్ బ్రాంచ్ అండ్ యూ విల్ బి టేకింగ్ అ కోచింగ్. సో ఇదొక టైప్ ఆఫ్ మెథడ్. అండ్ మీకు లేదు నాకు కుదరదు అన్నప్పుడు వీక్ డే క్లాసెస్లోనే మీరు ఆన్లైన్లో తీసుకోవాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ సంథింగ్ అదర్ డిఫరెంట్ థింగ్. సో ఇది కూడా 2 years ప్రోగ్రామ్ హ్యాస్ ఎ టోల్ యూ. అండ్ మీకు ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే డిస్టెన్స్ ఎంబీఏ ప్రోగ్రామ్కి మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉండదు. క్యాట్ కానివ్వండి, జీమాట్ కానివ్వండి, ఏ ఎగ్జామ్ ఉండదు మీకు. బట్
ఇంటర్వ్యూస్ ఉంటుంది. ఇట్స్ నాట్ దట్ డిఫికల్ట్ దెన్ క్యాట్. మీరు క్యాట్కి ఎంత 100% ఎఫర్ట్ పడతారో దీంట్లో ఆల్మోస్ట్ 60-50% పెడితే చాలు. మీకు ఇక్కడ ఇంటర్వ్యూ తీసుకుంటారు డైరెక్ట్ యూనివర్సిటీస్ నుంచి ఫ్యాకల్టీస్ ఈ ఇంటర్వ్యూ తీసుకుంటారు. దే ఆస్క్ అబౌట్ యువర్ కెరియర్, వాట్ ఈస్ యువర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, యువర్ కమ్యూనికేషన్. బికాస్ ఏ బీ స్కూల్ అయినా, టాప్ 10 బీ స్కూల్ అయినా, దే డోంట్ ఎంకరేజ్ లోకల్ లాంగ్వేజెస్. సో మీ యాక్సెంట్, ఎందుకంటే మీకు ఇది ఆన్లైన్ ప్లాట్ఫామ్ కాబట్టి వాళ్ళు చెప్పేది మీకు అర్థం అవుతుందా లేదా మీకు ఈ కాన్సెప్ట్స్ అర్థం అవుతుందా, ఇంకొకటి వచ్చి మీరు ఈ సబ్జెక్ట్స్ క్లియర్ చేయగలుగుతారా, వెదర్ యు ఆర్ సీరియస్ అబౌట్ దిస్ ఎంబీఏ ప్రోగ్రామ్. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ వాళ్ళు లైక్ 1 by 1 దే విల్ జడ్జ్ ఆన్ యూ. సో ఇలాగ మీకు ఇంటర్వ్యూ జరుగుతుంది. సో ఇంటర్వ్యూ తర్వాత యూ విల్ గెట్ సెలెక్టెడ్ అండ్ దెన్ యూ విల్ స్టార్ట్ యువర్ ఎంబీఏ ప్రోగ్రామ్ అనమాట. సో దిస్ ఇస్ హౌ దిస్ డిస్టెన్స్ ఎంబీఏ ప్రోగ్రామ్ అండ్ ఇట్ ఈస్ అన్ అడ్వాంటేజ్. సో ఈ డిస్టెన్స్ ఎంబీఏ ప్రోగ్రామ్ ఎవరైనా చేయొచ్చా అంటే అబ్సల్యూట్లీ ఎస్. ఎవ్రీబడి కెన్ డూ దిస్ డిస్టెన్స్ ఎంబీఏ ప్రోగ్రామ్, ఈవెన్ అ ఫ్రెషర్, ఈవెన్ అ వర్కింగ్ ఎగ్జిక్యూటివ్. సో ఫ్రెషర్ అంటే ద స్మార్ట్ వే మీరు ఎలా మీ కెరియర్ని డిజైన్ చేసుకోవచ్చు అంటే, say that you have recently completed your BTech or BCom, whatever the background is. So మీరు క్లియర్ పాస్డ్ అవుట్ అయిపోయిన వెంటనే యూ కెన్ చూస్ యువర్, బికాస్ చాలా వరకు కాలేజెస్ అన్ని ప్లేస్మెంట్స్ ఉంటాయి. సో యూ కెన్ స్టార్ట్ యువర్ కెరియర్. మీరు ఆఫర్ లెటర్ పిక్ చేసుకొని వన్స్ యూ స్టార్ట్ యువర్ కెరియర్ మీరు ఎనీ ఆఫ్ ద యూనివర్సిటీ డిస్టెన్స్లో మీరు తీసుకోవచ్చు. సో డిస్టెన్స్లో తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీరు అట్ ద సేమ్ టైం మీ కెరియర్, లైక్ మీకు కెరియర్ గ్రోత్ స్టార్ట్ అయి ఉంటుంది. యూ నో హౌ ద కార్పొరేట్ సెక్టర్ వర్క్. మీరు అది చూసుకుంటూను నెక్స్ట్ ఈ డిస్టెన్స్ ఎంబీఏ ప్రోగ్రామ్ కూడా చేయవచ్చు. మీరు బోత్ థింగ్స్ యూ విల్ బి హ్యాండిలింగ్ ఇట్ అవుట్ అనమాట. బట్ థింగ్ ఇస్ మీరు ఒక పర్టికులర్ టైమింగ్ ఇవ్వాల్సి ఉంటుంది, లైక్ వెదర్ ఇట్ ఇస్ వీకెండ్స్ ఆర్ వీక్ డేస్. మీ టైమింగ్ క్లాషెస్ కాకుండా యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్ ఆల్సో. ఎందుకంటే మీ స్టడీస్కి సేమ్ టైమింగ్ అండ్ డెడికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అండ్ మీ కెరియర్ కూడా, బికాస్ ఎవ్రీబడి ఆర్ ఇన్ టు ఎథికల్ వర్కింగ్ షెడ్యూల్ కాబట్టి యూ హ్యావ్ టు హ్యాండిల్ ద బోత్ థింగ్స్. సో దట్ ఈస్ ద వే ఆఫ్ డిస్టెన్స్ లెర్నింగ్. And even the working profession also can be taken. But working professionals ke separate ga there is another MBA program has been there. It's the kottaga nenu cheppanu, it's almost been into the market since 3 years or 3.5 years. So ఇది ఆల్మోస్ట్ రెగ్యులర్ అయిపోయింది, డిస్టెన్స్ అయిపోయింది, అండ్ నౌ వి కమ్ టు ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ప్రోగ్రామ్. సో ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ప్రోగ్రామ్ అంటే ఈ ప్రోగ్రామ్ వచ్చి కంప్లీట్గా డిజైన్ చేయబడింది ఓన్లీ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్. వర్కింగ్ ప్రొఫెషనల్స్ అంటే ఫ్రెషర్స్ కాదంటే నో, ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ ఫ్రెషర్స్. వర్కింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఏంటంటే వాళ్ళకి ఆల్మోస్ట్ ఈ కార్పొరేట్ స్టాండర్డ్స్ గురించి వాళ్ళు చాలా మంది క్లయింట్స్ని ఫేస్ చేసి ఉంటారు. దెర్ ఇస్ అ బ్యాడ్ డేస్ అండ్ వర్స్ డేస్ అండ్ దెర్ ఇస్ లైక్ ఆసమ్ డేస్ ఆల్సో దే మైట్ హావ్ సీన్ ఇన్ దేర్ కెరియర్ గ్రోత్. సో వాళ్ళకి ఏంటంటే లైక్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 4 years or 5 years. IIMs they need 5 years work experience. SPGN they require 4 or more than 3 years they require. NMIMS they require 3 years work experience. సో ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది ఈ ప్రోగ్రామ్ చేయడానికి. సో వాళ్ళకి ఏంటంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటారు, హ్యాస్ సూన్ దే హ్యావ్ గాన్ టు ద కార్పొరేట్ సెక్టర్, అండ్ ఇప్పుడు వాళ్ళకి ఎంబీఏ రిక్వైర్మెంట్ ఉంది. ఎంబీఏ ఇస్ లైక్ మీకు హైక్ కోసం వెరీ ఇంపార్టెంట్. ఆబ్వియస్లీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అందరికీ అమౌంట్ ఇంపార్టెంట్ కదా. సో దే చూస్ వైస్లీ ఫర్ హైక్ పర్పస్. సెకండ్ థింగ్ ప్రమోషన్స్, సీనియర్ మేనేజర్ లెవెల్ పొజిషన్స్కి వెళ్ళాలనుకుంటే, లేదా ఆన్ సైట్ ఆర్ టు అప్గ్రేడ్ దెమ్సెల్ఫ్. అప్గ్రేడింగ్ దెమ్సెల్ఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ రోల్, బికాస్ ఇప్పుడు అప్డేటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో యూ హ్యావ్ టు లెర్న్. డైలీ లెర్నింగ్ ఉంటేనే మన లైఫ్లో మనం ముందుకు వెళ్ళగలం కాబట్టి. సో అప్డేటింగ్ ఆర్ స్కిల్స్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఆల్సో గివ్స్ ఎ గుడ్ ఇంప్రెషన్స్ టు యర్ హైయర్ అథారిటీ హ్యాస్ వెల్. చాలా వరకు కంపెనీస్ అయితే ఆబ్వియస్లీ దే స్పాన్సర్ ఫర్ దేర్ ఎంప్లాయీ. సో మీరు అది కూడా చెక్ చేసుకోవచ్చు ఒకసారి. సో ఈ ప్రోగ్రామ్ వచ్చి మీకు ఆల్మోస్ట్ 15 months ప్రోగ్రామ్ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫాస్ట్ ట్రాక్ మోడ్. సో ఈ ప్రోగ్రామ్ వచ్చి మీకు సెమిస్టర్ వైజెస్ ఇట్లా ఉండవు. మీకు డైలీ అసెస్మెంట్స్, డైలీ క్లాసెస్ ఇది కాదు కూడా కంప్లీట్గా మీకు ఆన్లైన్ ప్లాట్ఫామ్లోనే ఉంటుంది. అండ్ దీనికి కూడా మీకు క్యాట్ ఎగ్జామ్ అక్కర్లేదు. సో దీనికి కూడా మీకు ఇంటర్వ్యూసే ఉంటుంది. సో ఇంటర్వ్యూ మీరు క్లియర్ చేస్తే దెన్ యుల్ గో ఫర్ ఎన్రోల్మెంట్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. అండ్ దిస్ ప్రోగ్రామ్ ఇస్ కంప్లీట్లీ డిజైన్ హ్యాస్ ఇట్ ఓన్లీ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్. ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. యూ హ్యావ్ టు క్రాస్ చెక్ విత్ దాట్.
సో ఇక్కడ కూడా మీకు ఆల్మోస్ట్ ఎంబీఏ అనగానే మీకు చాలా కాలేజెస్ కానివ్వండి, చాలా గవర్నమెంట్ కాలేజెస్ కానీ చాలా ఉన్నాయి. బట్ వెన్ ఇట్ కమ్ టు కార్పొరేట్ సెక్టర్, మీరు కార్పొరేట్ స్టాండర్డ్స్లో ఉన్నప్పుడు యూ హ్యావ్ టు చూస్ వైజ్లీ. టాప్ బీ స్కూల్స్లో ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ యూ హ్యావ్, కొంతమంది ఆన్ సైట్ వెళ్ళాలని చూసేవాళ్ళు, అక్రిడేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఐమ్ టెలింగ్ ఇట్ అగైన్. అండ్ ఏ యూనివర్సిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. whether as I told you, whether IIMs అయితే ఆల్మోస్ట్ 20 ఐఎంఎల్స్ ఉన్నాయి. సో ఇందులో ఏ ఐఎమ్స్ చూసుకుంటారో అదొకటి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మీ బడ్జెట్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి యూ క్యాన్ చూస్ వైజ్లీ. ఎస్పీజైన్ ఆబ్వియస్లీ దే ఆర్ గివింగ్ ఆస్ట్రేలియన్ టెక్నాలజీ స్టాండర్డ్స్. సో అలా మీరు కంటిన్యూస్గా మీకు ఏది ఇంపార్టెంట్ అనిపిస్తే మీరు దానికి చూస్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ బ్యాక్ టు ద స్పెషలైజేషన్స్, వెన్ ఇట్ కమ్స్ టు ఎగ్జిక్యూటివ్ వన్ ఆల్సో మీకు స్పెషలైజేషన్ డ్యూయల్ చూస్ చేసుకోవచ్చు లేదా సింగిల్ చూస్ చేసుకోవచ్చు. స్పెషలైజేషన్స్ ఆల్సో ఇంపార్టెంట్ రోల్. సో ఇట్లా ఉంటుంది. సో ఇక్కడ మీకు ఆల్మోస్ట్ వచ్చి నెక్స్ట్ వెన్ యూర్ గోయింగ్ ఫర్ అన్ అబ్రాడ్ ఆర్ సంథింగ్, యూ హ్యావ్ టు చెక్ వెదర్ దే యాక్సెప్ట్ దిస్ డిగ్రీ ఆర్ నాట్. అండ్ వెదర్ ఇట్ ఈస్ యూ ఆర్ గెటింగ్ అ ప్రాపర్ డిగ్రీ ఆర్ నాట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ పాయింట్. సో మీరు ఇవన్నీ చూస్ చేసుకుంటే ఆబ్వియస్లీ యూ ఆర్ ఇన్ టు ద రైట్ పాత్ అని చెప్పొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సో మీకు ఇంకా ఫర్దర్గా ఏమైనా లైక్ ఇఫ్ ఎట్ ఆల్ ఐ మిస్డ్ ఎనీ కైండ్ ఆఫ్ పాయింట్స్ యూ కెన్ జస్ట్ mention it in a comment box session so that నేను నెక్స్ట్ వీడియో చేసేటప్పుడు I'll be back to that question. And thanks for watching this video. Have a great day and thank you. And if at all you like this video, please like it and share it. ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్గా ఉంటుందో ప్లీజ్ వాళ్ళకి షేర్ చేయండి. అట్లీస్ట్ దే విల్ బి నోయింగ్ అబౌట్ దిస్ MBA